సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తలరాతని తప్పించుకోలేమా? అసలు తలరాత అంటే ఏమిటి అనేది విషయం గురించి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మనకి అందించబోతున్నారండి. తప్పకుండా వినండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అమ్మవారి కృపాకటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఆయుష్ తీరో జపసత్వాలు ఒడిగో నశించిపోయిన భౌతిక శరీరాలు వారసత్వం భరించలేక మరో శరీరానికి కర్మల్ని బదిలీ చేస్తాయి. శరీరాలు నశించిన కర్మశేషాలు మాత్రం నశించవు, వెన్నంటే వస్తాయి, వెంటాడుతూనే ఉంటాయి. ఆ కర్మశేషాలు అనుభవించడానికి మరలా మరలా మనము జన్మించడము అనేది జరుగుతుంది. మనకి ఆ కర్మశేషాలు గుర్తుండకపోవచ్చు, కానీ మర్చిపోయినంత మాత్రాన మనవి కాకుండా పోవు. ఇదే విధి లేదా తలరాత లేదా లలాత లిఖితం. కర్మలకు మరణం లేదు. మనిషి మరణించిన కర్మలు మరో జన్మకు పయనిస్తాయి. గత జన్మ కర్మలు కంటికి కనిపించవు, కానీ ఈ జన్మలో అనుభూతమవుతాయి. పూర్వజన్మల కర్మ బీజ ఫలాలే విధిరాతలు. గత జన్మల కర్మల శేషఫలంకు అంటే విధికి నేటి కర్మల ఫలితంకు అనుసంధానింపబడి సాగుతుంది ఈ జన్మ జీవనయానము. సాధారణంగా కష్టకాలంలో లేదా దుఃఖ సమయంలో కానీ అనుకునే రీతిలో జీవనం సాగనప్పుడు, అనుకోని అవాంతరాలప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇదంతా మన తలరాత అని. మన చేతిలో ఏదీ లేదు, తలరాత ఎలా ఉందో అలా జరుగుతుంది, తప్పించుకోలేమని భావిస్తాము. ఇదో నిరాశవాదము. ప్రారంధమే మనిషిని నడిపిస్తే, అంతా విధిరాత ప్రకారమే జరిగితే ఇక మనిషి చేయాల్సింది ఏమీ లేదా? విధి చేతిలో మనం కీలుబొమ్మలమైతే ఇక మనం చేయగలిగింది ఏముంది? ఇది నా తలరాత అని అనుకున్నంత కాలము ఆవేదన తప్పదు, నిరాశ అనేది వీడదు. జన్మించిన ప్రతి జీవి విధికి తల ఒగ్గక తప్పదు. కానీ ప్రతి ఒక్కరి విధిని ఎదిరించే శక్తి ఉంది. విధి బలీయమైనదే కావచ్చు, కానీ దాన్ని మార్చుకోవచ్చు. వజ్ర సంకల్పంతో, నిరంతర సాధనతో, అకుంఠిత భక్తితో. ఇందుకు ఉదాహరణంగా కొన్ని గాథలు మనము గుర్తు చేసుకుందాము. విధిరిచ్చా అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి తన ఆత్మవిశ్వాసంతో, వజ్ర సంకల్పంతో యముణ్ణి ఎదిరించి తన భర్తను బ్రతికించుకున్న సావిత్రి సత్యవంతుల కథ మనందరికీ విదితమే. 16 ఏళ్ళు మాత్రమే ఆయుష్ ఉన్న మార్కండేయుడు తన చాలా నిశ్చల భక్తితో యముణ్ణి జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందలేదా? చదువునందు రాణించలేక తను చెప్పింది అవగాహన చేసుకోలేకపోతున్న శిష్యుని హస్త సాముద్రికాన్ని పరిశీలించి, నాయనా, నీకు విద్యారేఖ లేదు, చదువుకునే యోగం లేదు, కాబట్టి నువ్వు తిరిగి నీ ఇంటికి వెళ్ళి తగిన వృత్తిని స్వీకరించమని మంచిదని చెప్పిన గురువుగారి మాటలకు మనస్సు భారమై ఇంటికి బయలుదేరి మార్గమధ్యంలో దప్పికై ఒక రాతి గిలక బావి దగ్గర ఆగి దాహం తీర్చుకుంటూ తాడు ఒలిపిడికి అడిగిన ఆ రాతి గిలకను చూసి, బలహీనమైన తాడు వల్ల రాయే అరగగా నేను సాధనతో విద్యను ఆర్జించలేనా అన్న దృఢ నిశ్చయముకు వచ్చి పదునైన రాతి ముక్కతో చేతిపై విద్యారేఖను గీరుకొని తిరిగి గురువు చెంతకు వెళ్ళి నిరంతర సాధనతో అనతి కాలంలోనే విద్యను అభ్యసించి సంస్కృత వ్యాకరణం రాసిన పాణిని దృఢ సంకల్పం తన రాతను మార్చలేదా? చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు మా మేనమామ గారు కష్టసుఖాలు చెప్పుకునేవారు. ఒక్కోసారి అమ్మ మన తలరాతలు ఇలా ఏడ్చేయరా అన్నప్పుడు, చేసుకునేవారికి చేసుకున్నంత అక్కాయ్, అయినా కష్టాలు మంచికే అని తెలుసుకోవచ్చు. అయినవారు ఎవరో కానివారు ఎవరో తెలుసుకోగలుగుతాం. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనుభవించక తప్పదని తెలిసి మంచిగా బ్రతకాలని చూస్తాం. ఎప్పుడూ కంటే దేవుణ్ణి ఎక్కువగా తలుస్తూ ఉంటాం. కష్టం గట్టెక్కాక దేవుని దయ వలన బయటపడ్డామని తెలుసుకొని ఎల్లవేళలా దేవుణ్ణి నమ్మడం, పిల్లలకు మంచి చెడు చెప్తాం, అన్నీ మన మంచికే అనేవారు. అందరం ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఏ కర్మ చేసినా దాని ఫలం అనుభవించటం నిశ్చయం. విధిరాతలు స్వయంకృతం.
స్వీయ కర్మలే మన విధిరాతలు. అంటే మన విధాతలం మనమే. గత జన్మల కర్మశేషాలే నేటి విధిరాతలైనట్లు నేటి కర్మలే మరుజన్మ విధిరాతలు. కర్మలు చేయడం అనివార్యం. ఆ కర్మలలో కొన్ని ప్రారంధాలుగా మూటగట్టుకోవడం నిజం. అవి అనుభవించడానికి జన్మించడం తప్పదు. ఇలా పుట్టడం గిట్టడం తప్పదా? ఈ చక్ర పరిభ్రమణం రాధా ముక్తి వస్తుంది. ఇప్పుడు గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్లు స్వకర్మాన తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చింతన వీడి సానుకూల దృక్పథం ఏర్పరచుకోవాలి. ఆత్మవిశ్వాసము పరమాత్మ విశ్వాసము కలిగి ఉండాలి. సానుకూల భావము సాధనా సోపానము. సంకల్పం దృఢమైతే సాఫల్యము సమక్షంలోనే. అంటే అమ్మవారు మనకు చెప్పేది ఏమిటి అంటే మన తలరాతని మనం మార్చుకోగలము. అంటే మనకి మన మీద ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాగే భగవంతుని మీద కూడా విశ్వాసము ఉండాలి. కష్టించి పనిచేసే తత్వము ఉండాలి. దేనికైనా కష్టానికి దానికి ఎదురి మనము ప్రయాణించగలిగితే ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని తట్టుకొని మనం నిల్చుంటే ఆ కష్టము కూడా దూరమై మనకంతా కూడా మంచే జరుగుతుందని అమ్మవారు ఈరోజు మనకి ఈ విధంగా తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత. జై జై వారాహి మాత.